2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. స్కూల్ లెవెల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొన్ని స్కూల్స్లో ఉంటున్నాయి, కానీ కార్పొరేట్ స్కూల్స్లో ఓన్లీ స్టడీ ఫోకస్డ్ ఉన్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డెఫినెట్గా ఓవరాల్ డెవలప్మెంట్కి కావాలి. ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయడం వల్ల మానసికంగా ఫిజికల్గా కూడా బెనిఫిట్ అయితే అలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డెఫినెట్గా చేసి తీరాలి. ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ చేసావు, నీకు డబల్ త్రిబుల్ బెనిఫిట్ ఉంటుంది అక్కడ. దానివల్ల ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అడ్వాంటేజ్ ఉంది, మెంటల్గా కూడా దాని అడ్వాంటేజ్ చాలా ఇండైరెక్ట్గా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక చెస్ ఆడుతున్నావు, నీ ఐక్యూ లెవెల్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఫోకస్ చాలా బాగా పెరుగుద్ది, ఎందుకంటే ఫోకస్డ్గా ఉంటా. అంటే మూడో స్టెప్ నువ్వు ఏం చేస్తావు తెలిస్తే తప్ప నేను స్టెప్ మూవ్ చేయను కదా చెస్ అంటే. ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు చెస్, ఫస్ట్ ఒక స్టెప్ నేను వెయ్యాలి అన్నప్పుడు నీ థర్డ్ ఫోర్త్ స్టెప్ కూడా నేను గెస్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఒకటే నేను చేస్తే నేను చెస్ ఆడలేను కదా. నీ థర్డ్ ఫోర్త్ స్టెప్లో కూడా నువ్వు ఎలాంటి ఐడియాతో నువ్వు నా మీదకి అటాక్ చేయగలుగుతున్నావు అన్నది నేను అంత లాజికల్గా నేను ఆలోచన చేసి అంత ఫోకస్డ్గా నేను థింక్ చేసే తప్ప నేను స్టెప్ వేయలేను నేను. అంటే డెఫినెట్గా దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే పార్టీలకు వెళ్ళడం, ఎక్స్కర్షన్స్కి వెళ్ళడం, ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కాదు. ఓకేనా? లేకపోతే ఎక్కడైతే మానసికంగానో ఫిజికల్గా కూడా బెనిఫిట్ అవుతూ ఇండైరెక్ట్గా అకాడమిక్స్కి స్టడీస్కి ఉపయోగపడే విధానం ఏదైతే ఉందో డెఫినెట్గా అది అవసరం కావాలి. అలాంటివి ఇప్పుడున్న స్కూల్స్లో లేకపోవడం చాలా బాధాకరం. నేనేమంటానంటే 10th క్లాస్ వరకు, అట్లీస్ట్ 8th క్లాస్ వరకు, 9th క్లాస్ వరకు అన్నా కూడా కొంచెం స్పోర్ట్స్ మ్యాండేటరీగా ఒక 1 hour 2 hours ఇలాంటివి ఏదో ఒకటి యాక్టివిటీస్ పెట్టుకుని మిగిలిన టైంలో అకాడమికల్గా కొంచెం మీరు చదివినట్లయితే బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సరే టెన్నిస్ అయితే ఇంకోటి. ఇప్పుడున్నటువంటి స్కూల్ సిస్టంలో చిన్నపిల్లలకి అలా లేకపోవడం వల్ల, అపార్ట్మెంట్స్లో జరగడం వల్ల, అలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల అందరికీ ఐఐటి రావాలి, నీట్ రావాలని అచ్చేస్తో యావరేజ్గా బిలో యావరేజ్గా చిన్న బేసిక్ ఫండమెంటల్స్ కూడా రానిటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అచ్చేస్తో వెళ్ళి మీరు అలాంటి స్కూల్స్లో వేసేయడం వల్ల వాళ్ళకి ర్యాంకు రావట్లేదు, వాళ్ళకి మానసికంగానూ పెరగట్లేదు, డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, ఫిజికల్గా కూడా సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు, లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, లేకపోతే ఫ్రెండ్స్ హేళన చేయడం, లేకపోతే ఎవరో మాట్లాడకపోవడం. మోరోవర్ ఇవన్నీ కూడా కో ఎడ్యుకేషన్ ఉంటే కొంచెం బెటర్గా పెరుగుతారు పిల్లలు, స్టూడెంట్స్. మరి బాయ్స్ సపరేట్ హాస్టల్ అని, లేకపోతే గర్ల్స్ అని, హాస్టల్ అని కదా, ఈవెన్ స్కూల్స్ నా ఉద్దేశం, హాస్టల్స్ అలాగే సపరేట్గానే ఉంటాయి, స్కూల్స్ సపరేట్గా చేయడం. ఇలా చేయడం వల్ల ఓవరాల్గా ఏమవుతుందంటే వాళ్ళ గ్రోత్ తగ్గిపోతుంది. అంతే కదా. ఎప్పుడైతే నీకు చిన్నతనం నుంచి కూడా ఒకే చోట పెట్టేసి ఇవి చేయడం వల్ల, సరే ఇన్ని చేసిన తర్వాత రేపు పొద్దున్న ఏదైనా మంచి కాలేజీలో సీట్ వస్తే నష్టం జరిగింది, కొంత నువ్వు ఆనందపడవచ్చు, సరేలే ఇంత నష్టం జరిగింది. అలా కాకుండా వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్గా అయిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ సక్సెస్ 1 or 2% కూడా ఉంటుంది కదా మామూలుగా. మిగిలిన స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే డిప్రెషన్లోకి వెళ్ళటం, లేకపోతే కొంతమంది సూసైడ్ చేసుకోవడం, అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వీళ్ళు సరిగ్గా ఉండకపోతే టీచర్స్ తిడతారు, మళ్ళీ అదొక అడిషనల్గా తనని ప్రెజర్ ఉంటుంది. సాటర్డే సండేస్ కూడా చదవడం, ఇట్లాంటివి సిస్టమ్ ఏదైతే ఉందో ఇది అందరు స్టూడెంట్స్కి సూట్ కాదు. ప్రాబబులీ మేమే చెప్తూ ఉంటాం 11th క్లాస్ 12th క్లాస్కి వచ్చిన తర్వాత మరీ టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఐఐటి నీట్ లాంటి ఎగ్జామ్స్ ఏదైనా టార్గెట్ చేస్తే ప్రాబబులీ ఆ 2 years కొంత ఎక్కువ టైం మీరు ఇవ్వలేకపోవచ్చు, ఒక 1 hour అలా మహా అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అది ఓకే. కానీ స్కూల్ లెవెల్లో ఉన్న 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఏదైతే స్కూల్ ఉందో ఈ స్కూల్స్లో గవర్నమెంట్ చాలా తప్పు చేస్తుంది. ఇది పర్మిషన్స్ ఇచ్చి అపార్ట్మెంట్స్లో రన్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ముందుకు వచ్చి అసలు ఎలాంటి చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళు స్ట్రిక్ట్గా కానీ నామ్స్ కానీ పాటించినట్లయితే కంపల్సరీగా గ్రౌండ్ ఉండడం కానీ, లేదా ఆడించడం కానీ ఇట్లాంటివి చేయాలి. ఎప్పుడైతే మీకు ఫిజికల్గా మానసికంగా మనిషి ఎదగకపోతే డెఫినెట్గా ఇంపాక్ట్ చాలా సీవియర్గా ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్లో. అందువల్ల ఎలాంటి యాక్టివిటీస్ అన్న దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను, ఏ ఏజ్లో ఉండాలన్న దాని మీద కూడా నీకు చెప్పాను నేను. ప్రాబబులీ డెఫినెట్గా వీడు మంచి స్టూడెంట్ అవుతాడు, డెఫినెట్గా బాగుంటుంది, ఉపయోగం ఉంటుంది అనుకుంటేనే అప్పుడు మీరు ఇట్లా కంప్లీట్గా అపార్ట్మెంట్ సిస్టమ్ ఉన్న స్కూల్లో పంపించండి, ఏదైనా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అదర్వైజ్ మీకు అక్కడికి వెళ్ళడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. అంతే కదా. నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి లాభం పక్కన పెట్టి అసలు ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది.
బయటకు వచ్చిన తర్వాత వేరే ఏ పని చేయలేరు, ఇంగ్లీష్ రాదు, ఒక లీవ్ లెటర్ రాయలేడు, ఎవరితోనో మాట్లాడలేడు, మెయిల్ పంపించమంటే మెయిల్ పంపించలేడు, మాట్లాడమంటే సిగ్గుపడతారు, ఇంట్రావర్ట్స్ కింద తయారైపోతున్నారు ఇప్పుడు అందరూ. అసలు విపరీతమైన ఇంట్రావర్ట్ ఎలా ఉందంటే 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఆల్మోస్ట్ అందులో 7-8 మంది బయటకు వస్తే ఎవరితో మాట్లాడరు, ఇంట్లో చుట్టం వచ్చినా కూడా మాట్లాడరు, లోపలికి వెళ్ళిపోతారు బెడ్రూమ్లోకి. ఎవరైనా వచ్చారనుకో అక్కడ మాట్లాడు, మీరు ఎలా ఉన్నారు సార్ అని కూడా అడగడం. ఎవరో మీ చుట్టాలు వచ్చి లోపలికి వెళ్ళిపోతారు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ పేరెంట్స్ వచ్చి వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి అంతే. ఇది రాను పెరగడానికి కారణం ఏంటంటే ఈ స్కూల్ మెకానిజం ఐసోలేషన్ అవ్వడం వల్ల, ఫ్రెండ్స్ ఏదో ఒక రకంగా వాడిని ఐసోలేట్ చేయడం, లేకపోతే ఇంకోటి చేయడం వల్ల పేరెంట్స్ కూడా కొంత ప్రెజర్, లేకపోతే ఇంకోటి చేయడం, లేకపోతే ఇలా రకరకాలుగా. అంటే తినేవాడికే మీరు భోజనం పెట్టాలి, తిన్నోడికి కొంతవరకు ట్రై చేయాలి, అయినా తినలేకపోతే మీరు పెట్టకూడదు. ఇంకా పెట్టి మీరు లోపలికి ఫోర్స్గా మీరు పంపించినంత మాత్రాన్ని అది డైజెషన్ అయిపోయి ఇమీడియట్గా మినరల్స్ కింద, వైటమిన్స్ కింద కన్వర్ట్ అయితే అవ్వదు కదా. మీరు భోజనం ఫోర్స్గా నీ లిమిట్ దాటి నేను పెట్టలేను కదా. మేబీ కొంత ఇనిషియల్గా కొంచెం పెంచడానికి ట్రై చేయొచ్చు, ఒక సర్టెన్ లెవెల్కి ట్రై చేయాలి ప్రాక్టీస్ మీద, లేకపోతే కొంచెం మన స్టమక్ కెపాసిటీని కానీ, లేకపోతే కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అయ్యి చేసి కొంచెం ఆకలిని పెంచుకుని తింటాం, అలా సంథింగ్ ఏదో చేయాలి తప్ప బియాండ్ సర్టెన్ లిమిట్ దాటితే ఎవరో దాన్ని మనం చేయలేము. సో డెఫినెట్గా ఇది స్కూల్ లెవెల్లో మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకి ఇండియాలో. ఇది గవర్నమెంట్ చేయవలసిన పని తప్ప, అంతే కదా, ఇన్స్టిట్యూట్స్ అంటే చాలా పెద్ద పని కాబట్టి గవర్నమెంట్స్ దాని మీద ఇంకా స్ట్రిక్ట్ నామ్స్ తీసుకుని కొంచెం ముందుకి చేయాలి. చేసినట్లయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే డెఫినెట్గా యాంటీ సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా చదివి బయటకు వచ్చినట్టు, చదువు రాక, ర్యాంకులు రాక, మంచి కాలేజీలు రాక, చిన్న కాలేజీలో జాయిన్ అయ్యి, ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు చేసి హైదరాబాద్ సిటీలో చేసి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న దొంగతనాలు కానీ ఇలాంటివి 85% ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ టైం చేస్తున్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు క్రైమ్ అంటే ఈ టైప్ ఆఫ్ హిస్టరీ లేదు వాళ్ళకి, ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు. సో ఇవన్నీ కారణాలు, ఫ్యామిలీ నుంచి కొన్ని కారణాలు అయితే, సొసైటీ నుంచి ఒక రకమైనటువంటి ఐసోలేషన్ అనేది ఇంకో కారణం అయి ఉంటాయి, స్కూల్ టీచర్ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఇలా మొత్తం మల్టిపుల్గా ఒక 4-5 ఫ్యాక్టర్స్ కలిసి వాడిని అలా తయారు చేస్తున్నాయి. అన్రెస్ట్లోకి వెళ్ళాడు అనుకో మనిషి ఏం చేస్తాడు, ఎవడన్నా డెఫినెట్గా వాడికి ఆప్షన్ లేదు కదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు అన్రెస్ట్లోకి వెళ్ళిపోయావు, నువ్వు హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం, ఇంకా ఎక్స్ట్రీమ్ రిస్క్ చేయవలసిందే కదా. ఇంక నువ్వు లేకపోతే నువ్వు సర్వైవ్ అవ్వలేవు, నువ్వు బతకలేవు, ఏం చేస్తాం. సో అది జరుగుతున్నటువంటి పరిస్థితి, అది మంచిది కాదు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు
అందిస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.